హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం కార్ వీల్ క్యాప్ అనేది ఏ రకంగా చేంజ్ చేసుకుంటారు, రీప్లేస్ ఎలా చేస్తారని చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఆల్టో ఎల్ఎక్స్ఐ. సో దీనికైతే చాలా ఓల్డ్ వీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దానికైతే అడ్వాన్స్ మోడల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం కొత్తగూడెం క్రాస్ రోడ్ దగ్గర లలిత కార్ డెకర్స్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ ప్రైస్లోనే అన్ని రకాల యాక్సరీస్ కార్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ కార్కి యాక్సరీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మేము వీల్ క్యాప్స్ తీసుకున్నాము. మంచి కాస్ట్లో అయితే ఉన్నాయి, కానీ మాకు ఇది 4 వీల్స్ క్యాప్స్ వచ్చేసి 1000 రూపీస్ పడ్డది. సో ఇదేంటంటే మనకు ఎలవీల్స్ లుకింగ్ వచ్చే రకంగా ఉంది. ఇవన్నీ పాతవి, గతంలో ఉన్నవి కాబట్టి ఇప్పుడు అన్ని అప్డేట్ వర్షన్లో వచ్చినాయి. మనకి ప్రతిదీ కూడా అవైలబిలిటీగా ఉంది. సో అదే సరే చూద్దామని చెప్పి మేమైతే ఇలా విజిటింగ్ చేసాము. సో అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మాకు ఒక 3-4 టైప్స్ ఆఫ్ వీల్ క్యాప్స్ అయితే చూపించారు. సో దాంట్లో మేము బెటర్ది సెలెక్ట్ చేసుకున్నాము. ఇదేంటంటే మనకి మంచిగా అంటే టాప్ అండ్ వెహికల్స్ వీల్ క్యాప్స్ అయితే ఏ రకంగా ఉంటాయో ఆ లుక్ అయితే వచ్చింది. మెయిన్గా ఏంటంటే మనం కంపల్సరీగా ఆ వీల్ క్యాప్స్ని బట్టి ఆ వీల్ అనేది మనకి అందంగా కనిపిస్తుంది. కార్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు వీల్ క్యాప్స్ లుకింగ్ మంచిగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ రకమైన వీల్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అయితే దాన్ని ఇన్స్టాలేషన్ చేసేసారు. సో దాంట్లో ఉన్న ఐరన్ అనేది దాన్ని ఫిక్సప్గా ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు అయితే దీన్ని ఫిక్స్ చేసేసుకుని ఉంటారు. సో ఇలా మనం 4 వీల్ క్యాప్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. లేకుంటే వీల్ క్యాప్స్ ఏంటంటే మనకు వచ్చే అడ్వాన్స్ వాడి మోడల్ని బట్టి మనం మారుస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా వాటి యాక్సరీస్లో మనము ఈ వీల్ క్యాప్స్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే కార్ అనేది చాలా బెటర్ లుక్గా మన చూడడానికి కూడా మోడర్న్గా అప్డేట్గా అయితే కనిపిస్తుంది. సో చూడండి, ఓల్డ్ లుక్కి న్యూ లుక్కి ఆ వీల్ క్యాప్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా ఉందో, మోడల్ ఎలా చేంజ్ అయిందో చూడండి. సో చాలా లుకింగ్ అయితే ఉంది. సో ఓల్డ్ది అయితే మాకు అంత అనిపించలేదు. సో ఇప్పుడు ఇది చూశారు కదా, సో ఈ వీల్ క్యాప్ అయితే చాలా బెటర్గా అనిపించింది. సో ఇక్కడ అన్ని రకాల పెద్ద పెద్ద కార్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకు వీల్ క్యాప్స్ విషయంలో మనము ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంతకుముందు ఏంటంటే మనకి తెలియనప్పుడు పాతవి యూజ్ చేసుకుంటూ అవి ఎక్కడన్నా 1-2 పడిపోయినప్పుడు కూడా మళ్ళీ దాన్ని 1-2 సెట్లు దొరకకుండా ఇబ్బంది పడేవాళ్ళము. సో 1-2 కూడా ఇక్కడ వీళ్ళు అవైలబిలిటీగా ఉంటుందంట. ఆ మోడల్ అయితే మన దగ్గర ఉంటుందని చెప్తున్నారు. సో చూసారు కదా, 2 ఫిక్స్ చేసిన తర్వాత ఒక సైడ్ వీల్ క్యాప్స్ పెట్టిన తర్వాత కారు ఆ వీల్స్ అనేది కంప్లీట్గా లుకింగ్ అయితే చేంజ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.